హే గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి ఆడిటర్ ఎయిర్‌డ్రాప్ ఏ విధంగా గ్రైండ్ చేయాలో తెలుసుకుందాము. వీళ్ళైతే రీసెంట్‌గా వాళ్ళ సోషల్ ఫై టూల్ అయితే లాంచ్ అయితే చేశారు. ఈ ఎయిర్‌డ్రాప్ వచ్చేసరికి అక్టోబర్ 14థ్ ఎండ్ అయితే అయిపోతుంది. ఈ ఎయిర్‌డ్రాప్‌లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు జార్ టోకెన్స్ అయితే ఎయిర్‌డ్రాప్‌గా వస్తాయి. ఇక్కడనైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను. ఇక్కడనైతే చూసుకోవచ్చు, అప్డేట్ ఇచ్చేసాను. ఫస్ట్ మీకైతే ఎక్స్‌వర్స్ వాలెట్ అయితే ఉండాలి. సేమ్ మెటామాస్క్ వాలెట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటామో ఎక్స్‌వర్స్ వాలెట్ కూడా అదే విధంగా ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసి క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత సెకండ్ లింక్ అయితే ఇచ్చాను వాళ్ళ వెబ్‌సైట్‌ది. సో, ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎక్స్‌వర్స్ వాలెట్ అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. సో, ఒకే ఎక్స్ వాలెట్ ఉన్నా సరిపోతది. నేనైతే ఎక్స్‌వర్స్ వాలెట్ అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి ఎక్స్‌వర్స్ వాలెట్ ఎక్స్‌టెన్షన్ అయితే ఇచ్చాను. సో, వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీ యొక్క డిస్కార్డ్ అండ్ ట్విట్టర్ అయితే లింక్ చేయమంటుంది. ట్విట్టర్‌ను, డిస్కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోండి. సో, లింక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ట్వీట్ టు జాయిన్ అని చెప్పేసి ట్వీట్ అయితే చేసేయండి. అండ్ ట్వీట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. చెక్ ఇన్ అయితే చేయండి. చెక్ ఇన్ పెడితే మనకు ఎక్స్‌పీ అయితే వస్తుంది. సో, నాకైతే 67 ఎక్స్‌పీ అయితే వచ్చింది. సో, ఇక్కడ చిన్న క్విజ్స్ అయితే ఉన్నాయి. ఈ క్విజ్ అయితే కంప్లీట్ చేసుకోండి. చిన్న చిన్న క్విజ్ సింపుల్ లైక్స్, రీట్వీట్ చేయడం అంతే. వాళ్ళ డిస్కౌంట్‌లో జాయిన్ అయితే అయిపోండి. సో, వాళ్ళనైతే ఫాలో అయితే అయిపోండి. ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. అండ్ ఈ క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు అడిషనల్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో, ఇక్కడ మనము ట్వీట్ చేసేటప్పుడు అడిషనల్‌గా ఈ ట్యాగ్స్ అయితే యూజ్ చేయాలి. ఈ హ్యాష్‌ట్యాగ్ జారా అండ్ డాలర్ జారా ట్యాగ్స్ యూజ్ చేసి వాళ్ళనైతే ట్యాగ్ అయితే చేయాలి. @ జారా అండ్ @ స్వాప్ వాళ్ళని ట్యాగ్ చేసినట్టయితే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు ఒరిజినల్ ట్వీట్ అంటే ఇంతకుముందు ట్వీట్ అయితే చేశారు కదా! ఆ విధంగా ట్వీట్ చేసినట్టయితే 5x ఎక్స్‌పీ మల్టిప్లైయర్ అయితే వస్తుంది. ఎవరైనా ట్వీట్ చేసిన ట్వీట్‌ని మీరు ట్వీట్ చేస్తే అందులో ఈ ట్యాగ్స్ యూజ్ చేసినట్టయితే 3x మల్టిప్లైయర్ అయితే వస్తుంది. అండ్ కామెంట్‌లో మీరు ఈ ట్యాగ్స్ యూజ్ చేసినట్టయితే 1x మల్టిప్లైయర్ అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ అయితే ఫాలో అయితే అయిపోండి. ఎంత ఎక్స్‌పీ అయితే అంత ఎక్స్‌పీఎన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్వీట్ క్యాలిక్యులేషన్ అయితే ఉంది. మనకు వ్యూస్‌కి ఇంత అని చెప్పేసి అండ్ పర్ లైక్ ఇంత అని చెప్పేసి అయితే క్లియర్‌గా ఉంది. మీరైతే చూసుకోండి. అండ్ మనకొచ్చేసరికి పర్ వ్యూ 1 ఎక్స్‌పీ అయితే వస్తుంది. అండ్ పర్ లైక్ వచ్చేసరికి 10 ఎక్స్‌పీ అయితే వస్తుంది. టోటల్ వచ్చేసరికి 1000 ఎక్స్‌పీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ లైక్ వచ్చేసరికి 3000 ఎక్స్‌పీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. రిప్లై వచ్చినట్టయితే మనకు 5000 ఎక్స్‌పీ అయితే ఎర్న్ అయితే అవుతుంది. టోటల్‌గా రిప్లైల ద్వారా పర్ రిప్లై వచ్చేసరికి 25 ఎక్స్‌పీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. పర్ కోట్ ట్వీట్ వచ్చేసరికి 50 ఎక్స్‌పీ. అదే టోటల్ వచ్చేసరికి 3500 ఎక్స్‌పీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడనైతే క్లియర్‌గానైతే ఉంది. సో, మీరైతే ఏదైతే ట్వీట్ చేస్తారో అది మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళని ట్వీట్ గాని, రిప్లై గాని, లైక్ గాని చేయమనండి. అండ్ మీరైతే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇది మెయిన్ అకౌంట్‌లోనైతే చేయకండి. చేసినా గాని తక్కువ ట్వీట్స్ అయితే చేయండి. ఎక్కువ ట్వీట్స్ చేస్తే సస్పెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అకౌంటు. సో, మీరైతే సెకండ్ అకౌంట్ అయితే యూజ్ చేయండి. నేను రీసెంట్‌గా వేరే దాంట్లో సేమ్ ఈ విధంగానే గ్రైండ్ చేశాను. నా అకౌంట్స్ అన్నీ సస్పెండ్ అయితే అయిపోయినాయి. మీరైతే అలా చేయకండి. సో, ఇప్పుడు ఎట్లా ట్వీట్ చేయాలో చెప్తాను. సో, ఫస్ట్ అయితే ట్యాగ్స్ అయితే కాపీ చేసుకోండి. లేదంటే రీసెంట్‌గా ట్వీట్ చేసి ఉంటారు కదా! ఆ ట్వీట్ అయితే కాపీ అయితే చేసుకోండి. సో, ఆ ట్యాగ్స్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే సెర్చ్‌లోకి రండి. సెర్చ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ యూ గాని, ట్రెండింగ్‌లో గాని పోస్ట్ అయితే ఉంటాయి. ఆ ట్రెండింగ్స్ ఏదో ఒకటైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లేటెస్ట్ ఆప్షన్‌లోకి రండి. లేటెస్ట్ ఆప్షన్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ ట్వీట్ అయితే చేస్తారు. దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో చూసుకొని అందులోకైతే వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ రిప్లైలో ఈ ట్యాగ్స్ యాడ్ చేయండి. ట్యాగ్స్ యాడ్ చేసి ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టేసి వాళ్ళనైతే ట్యాగ్ అయితే చేయండి. ఆడిటర్ వాళ్ళని. సో, నేనైతే ట్యాగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆడిటర్ అండ్ స్వాప్ సంథింగ్ ఏమో ఉంటుంది కదా నేమ్. సో, ఈ విధంగానైతే రాసి ఇట్లా రిప్లై అయితే కొట్టేసేయండి. సో, ఇలా రిప్లై చేసిన తర్వాత మీకు వ్యూస్ వచ్చినా, లైక్ వచ్చినా అక్కడ పాయింట్స్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. ఎక్స్‌పీ పాయింట్స్ 24 అవర్స్‌లో అవైతే అప్డేట్ అయితే అయిపోతాయి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మీరైతే ఫాలో అయితే అవుతుంటారు కదా! వాళ్ళు వెంటనే ట్వీట్ చేసినాక మీరైతే పోయి కింద కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసినాగానే వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి. వచ్చినప్పుడు మీకైతే ఇక్కడ ఎక్స్‌పీ అయితే ఆటోమేటిక్‌గా ఎర్న్ అయితే అయిపోతుంది. సో, ఈ వీడియో నచ్చింది.